ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భూమి ఎప్పుడైనా ఎదురైతే పలకరించు, మాట్లాడు. ఆ పాత భూమిని చూసావే, అలానే చూడు. ఈ ఒక్క రోజును మర్చిపో. అర్థం అవుతుందా? ఇట్స్ ఓకే. అమ్మా, నీకు కూడా ఇదే మాట. భూమి ఎదురైతే పలకరించు, మాట్లాడితే మాట్లాడు. ఈ రోజుని మన జీవితాల్లో నుంచి తీసేద్దాం. ఎప్పట్లాగే మన ముగ్గురం ఒకరికి ఒకరం. మన కలయిక తీరం ముని మోపుల చందం, మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే. అమ్మా, ఏంటమ్మా అన్నయ్య? జత కుదరదు. ఈ క్షణం తెలియని బాధను మోస్తూ ఇరువురం, అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం. తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే, పూదండను దారములాగా అల్లేస్తూ. అన్నా, ఓసారి కారు ఆపరా. మన దాటిపోయి కాలంతో వాదులాడి పంతాలే మానుకో. మునిమాపుల చందం, మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం, ఇరువురి పయనం. హలో ఆంటీ, నేను భూమిని మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? 4 రోజులు నాకు అన్నం పెట్టారన్న కృతజ్ఞత నాకుంది. అన్నం పెట్టామన్న అధికారంతో నన్ను రమ్మంటే తల వంచుకొని మీకు భార్యగానో, మీ కోడలిగానో, మీకు వదినగానో నేను రాలేను. ఆంటీ, ఆంటీ ఉన్నారా? నన్ను క్షమించండి శరత్ చంద్ర గారు. తనంటే ఇష్టం అని చెప్పే హక్కు నాకెలా ఉందో, ఇష్టం లేదని చెప్పే హక్కు తనకు అలానే ఉంది. ఆ ఒక్క మాట మనల్ని బాధ పెట్టచ్చేమో, కానీ మన బాధ భూమి క్యారెక్టర్ ని తగ్గించకూడదు. భూమి ఎదురైతే పలకరించు, మాట్లాడితే మాట్లాడు. ఆ పాత భూమిని చూసావే, అలానే చూడు. చెప్పమ్మా భూమి. ఆంటీ, మీతో ఒకసారి మాట్లాడాలంటే. ఓ, ఇంకా మాట్లాడడానికి నీ దగ్గర మాటలు మిగిలున్నాయా? చెప్పాల్సిందంతా దత్తత తీసుకుంటున్నా మీ నాన్నగారి సమక్షంలో చెప్పేశావనుకున్నానే. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఓసారి ఇంటికొచ్చి మాట్లాడతాను ఆంటీ. ఏ ఇంటికి? మన ఇంటికి ఆంటీ. చూడమ్మా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మనిల్లు అంటే అది నీ ఇల్లు. నీ ఇల్లు శరత్ చంద్ర గారిల్లు. ఆ ఇంటికి వెళ్ళి ఎవరితో మాట్లాడడానికైనా నా పర్మిషన్ అవసరం లేదు. అంటే మీరుంటున్న ఇంట్లో నాకు స్థానం లేదా ఆంటీ? అది మన ఇల్లు అనే హక్కు నాకు లేదా?
లేదమ్మా. ఆ హక్కు నీకు లేదు. నేనేదో కోపంతో మాట్లాడుతున్నాననుకోకు. ఆ హక్కు నీకు లేదని మేం మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వే చెప్పావు. మర్చిపోయినట్టున్నావు. అది కాదా ఆంటీ? సరే, మీ ఇంటికొచ్చి మాట్లాడతాను ఆంటీ. వద్దమ్మా. మీ నాన్నగారికి మాకు పడదు. పడనింటికి ఎందుకు వెళ్ళావని అనవసరంగా నువ్వు మీ నాన్నగారి దగ్గర మాట పడాల్సొస్తుంది. మా వల్ల నువ్వెందుకు మాట పడ్డావు? అది కాదా ఆంటీ, నేనెందుకలా మాట్లాడాల్సి వచ్చిందో నేను మీకు చెప్తాను. వద్దని చెప్తున్నాను కదమ్మా. ఎవరమ్మా ఫోన్లో? ఎవరో సేల్స్ గర్ల్ రా. ఎగిరిపోవో రామచిలక గగనమే నీ ఇల్లు. అనురాగము, ఆప్యాయత లాంటి పుస్తకాలున్నాయట. వాటి గురించి వివరిస్తాను, ఇంటికొస్తాను అంటుంది. నీ పేరు కాని సమరమే నీ తీరు గనుక తడపకే. అసలు కొనే ఉద్దేశమే లేనప్పుడు వాటి వివరణ మనకెందుకు? అందుకే వద్దని చెప్తున్నాను. జోల పాటే నీకు లాలిగా మారెనమ్మ ఓర్పుకే అర్థమైందమ్మా? ఓవమ్మా. రావద్దు. నిన్ను చూస్తే బాపు బొమ్మ పొంగిపోడా పైన బ్రహ్మ తాను మలచిన కలవు నీవు అని. కెరటమే నిన్ను చూసి నిత్యం నేర్చునే సరికొత్త. కూర్చోరా, టిఫిన్ చేద్దు గాని. లేదమ్మా, ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అదయ్యాక నేను చేస్తాను, మీరు తినేయండి. వస్తానమ్మా. సైన్యం గెలుపుకే ముత్యాల ముగ్గమ్మ. దయచేసి ఇంతకు ముందు భూమితో ఎలా మాట్లాడేవారు అలా మాట్లాడండి ప్లీజ్. స్టాప్ ఇట్. ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ నువ్వు ఏడవడం ఆపు. ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నాను అనుకుంటారు. మళ్ళీ అపార్థాలు వస్తాయి. మళ్ళీ నా క్యారెక్టర్ డిగ్రేడ్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అసలు నేను కార్ ఎందుకు ఆపానంటే నీ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అని. అది కూడా ఒక తెలిసిన అమ్మాయిది. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? దీన్ని కూడా ఓ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను. చెప్పు భూమి, ఓకేనా? కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? ఓకే, నేను వెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.